యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. 26వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం, నాతో కలిసి. సజీవులు నివసించు భూమి మీద నేను మహా ఘనకార్యములు కలుగు చేతును. నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. నేను మహా ఘనకార్యములు కలుగు చేతును. రాగల సెప్టెంబర్ మాసంలో ఘనకార్యాలే కాదు, మహా ఘనకార్యాలు నీ ఇంటిలో నా దేవుడు చేయబోతున్నాడు. నీ వ్యాపారంలో దేవుడు చేయబోతున్నాడు. ఘనకార్యాలు కాదు, మహా ఘనకార్యాలు నీ పిల్లల జీవితంలో, నీ వ్యాపార స్థలంలో, సంఘంలో. ఘనకార్యాలు కాదు, నిశ్చయంగా సెప్టెంబర్ మాసం మహా ఘనకార్యాలు తన మహిమ కొరకు దేవుడు జరిగించునుగాక. నా వైపు చూడండి. ఏ కార్యాలు చేస్తానంటాడు? ఘనకార్యాలు కాదు, మహా ఘనకార్యాలు. ఆయన మహా ఘనకార్యాలు ఎందుకు చేస్తాడు? టాపీ మేస్త్రి ఉన్నాడు, టాపీ పని చేస్తాడు. ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు, ఇంగ్లీష్ పాఠాలు చెప్తాడు. మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు, లెక్కల పాఠాలు చెప్తాడు. డాక్టర్ గారు ఉన్నాడు, వైద్యం చేస్తాడు. ఘనుడున్నాడు, ఘనమైన కార్యాలు చేస్తాడు. మహాగణుడున్నాడు, మహాఘనమైన కార్యాలు చేస్తాడు. నేను మహాఘన కార్యాలు చేస్తాను అని ఎందుకన్నాడో తెలుసా? నీవు ఆరాధించే యేసుక్రీస్తు 3 మేకుల మీద వేలాడే, చెక్క కొయ్య మీద వేలాడే, ఒంటి మీద బట్టలేని ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ఎవరో తెలుసా? మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధ దేవుడని పేరు వహించినవాడు. ఈ దేవునికి పెట్టబడిన పేరు ఏంటంటే మహాగణుడు. అనండి ఒకసారి. అది థ్యాంక్ యూ తమ్ముడా, కరెక్ట్గా చెప్పారు. అనండి ఇంకోసారి. ఆ మహాగణుడు ఏ కార్యాలు చేస్తాడు? గనుడైతే ఘనమైన కార్యాలు చేస్తాడు. ఈయన గనుడే కాదు, దానికి మించి మహాగణుడు గనుక రాగల సెప్టెంబర్ మాసంలో మహాఘన కార్యం నీ ఇంటిలో నిశ్చయంగా దేవుడు జరిగించునుగాక. ఓసారి చెప్దాం ఆమేన్. ఆయన జరిగించే మహాకార్యాలు ఎలా ఉంటాయి? ఎక్కడ మహాకార్యాలు జరిగిస్తాడు? ద్వితీయోపదేశకాండం చూడండి, 4వ అధ్యాయం 32వ వచనం. ఆ మాటను లేఖనాల్లో రాయబడి ఉంది కాబట్టి వేరే ఆలోచన లేకుండా గుడ్డిగా మనం నమ్ముదాం. దృఢమైన విశ్వాసంతో ఆ మాటను అంగీకరించుదాం. ఒకవేళ ఆ మాటలు నా సొంత తెలివితేటలతో చెప్తే మీరు ఏకీభవించకపోయినా పర్వాలేదు. లేఖనాల్లో రాయబడిన మాట చదువుతున్నప్పుడు రూఢిగా దృఢమైన విశ్వాసంతో అవును ఆమెనని ఏకీభవించుదుంగాక. రైట్. ఈ మహాగణుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అరణ్య యాత్రలో ఏం చేశాడో భక్తుడైన మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. నాతో కలిసి చెప్పండి. దేవుడు భూమి మీద నరులను సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యములు జరిగేనా? దీని వంటి వార్త వినబడేనా? ఇలాంటి కార్యం నీ జీవితంలో దేవుడు సెప్టెంబర్ మాసంలో జరిగించునుగాక. పెద్దగా చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ మోషేతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులారా, మీ జీవితాల్లో నేను జరిగించిన కార్యాలు ఎలాంటివో తెలుసా? నరుడు భూమి మీద పుట్టినది మొదలుకొని మీ చరిత్రకు ముందు వరకు ఎవరి జీవితంలో ఎలాంటి కార్యం జరగలేదు. ప్రపంచ దేశాల్లో కోటాను కోట్ల మంది ఉన్నారు. ఆకాశం క్రింద బ్రతుకుతున్న ప్రజల్లో ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు నరుడు సృజించబడిన నాట నుండి, అంటే ఏదెను తోటలో ఆదాము సృజించబడిన నాట నుండి గతంలో ఎప్పుడు ఎన్నడూ జరగని మహా గొప్ప కార్యాలు మీ జీవితాల్లో నేను జరిగించాను అని ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. ఇది చరిత్రపరంగా రాయబడిన మాటే కాదు, పాత నిబంధనలో రాయబడిన ప్రతి వాగ్దానం
యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీ జీవితంలో నీ జీవితంలో నీ జీవితంలో నీ జీవితంలో బోధిస్తున్న నా జీవితంలో లైవ్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబ జీవితంలో అవును ఆమేనన్నట్లుగానే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఏంటా మాట? ఎంత గంభీరమైన మాటో చూడండి. నరుడు భూమి మీద సృజించబడిన కాలం మొదలుకొని ఆదికాండ కాలంలో కానీ, నిర్గమకాండ కాలంలో కానీ, మలాకి గ్రంథంలో కానీ, ప్రకటన గ్రంథం వరకు కానీ 2025 సంవత్సరం ఆగస్టు నెల 30వ తారీఖు వరకు భూమి మీద ఎవ్వరి జీవితంలో జరగని ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు పుట్టిన నాట నుండి ఎన్నడూ నువ్వు అనుభవించని ఒక క్రొత్త ఆశీర్వాదం, ఓ క్రొత్త దీవెన, ఓ క్రొత్త మహిమ, ఓ క్రొత్త సమృద్ధి ఈ మాసం నీకు నీ పిల్లలకు తన మహిమ కొరకు దేవుడు అనుగ్రహించునుగాక. నువ్వు పుట్టింది మొదలుకొని ఎన్నడూ చూడని అద్భుతం. ఇంకో మాటలో నువ్వు పుట్టింది మొదలుకొని కాదు, అసలు నరుడు భూమి మీద సృజించబడిన కాలం మొదలుకొని, నా సొంత మాటలు కాదు, ఇది ఎక్కడ రాయబడిన మాటలు కాబట్టి మాటలు ఏకీభవించుదాం వద్దా? ఇలాంటి మాటలు ఎన్నో విన్నాం కదా. నో 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 ఇది లేఖనాలలో రాయబడిన మాట గనుక దేవుని మాట ప్రతిదీ 7 మారులు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత పవిత్రములో, 7 మారులు కరిగించిన వెండిలోనైనా వెతికితే లేశమైన అపవిత్రత ఉంటుందేమో, కానీ నా దేవుని మాటలో వెతికిన ఇంత కూడా మాలిన్యం కనబడదు. ఆయన మాట సత్యం. భక్తుడు దావీదు గారు అంటాడు కదా, యెహోవా నీవు దేవుడవు గనుక నీ మాట, నీవు దేవుడవు గనుక నీ మాట. ఈ మాట చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు ఏమంటాడు? నరుడు సృజించబడినది మొదలుకొని ఆకాశం యొక్క ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు ఏ జనములో జరగని ఒక అద్భుతం మీ జీవితంలో నేను చేశాను. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఎలా చేశాడో, ఈ మాసాంతర కోటానికి వచ్చిన చెల్లి తమ్ముడు ఒకవేళ గుండెల నిండా పుట్టాడు దుఃఖం పెట్టుకొని, గుండె కోత ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఇంట్లో ఏడ్చి 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 ఏడ్చి, ఇంతేనేమోలే, నా తలరాత మారదేమోలే, ఇది నా కర్మేమోలే, ఈ దుఃఖం అనుభవించడానికే దేవుడు నన్ను పుట్టించాడేమో, నా బ్రతుకు శాపగ్రస్తమేమో, నేనంటే దేవునికి ఇష్టం లేదేమో, నా మీద దేవునికి మనసు లేదేమో, అయ్యో తృణీకరించబడిన బ్రతుకు నా బ్రతుకేమో అన్నట్లుగా ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు కూడా, ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఒకవేళ ఇంటిలో ఏడుస్తూ వచ్చేవేమో, ఒక శుభవార్త, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు ఎన్నడూ జరగని ఒక వినూత్నమైన కార్యం సెప్టెంబర్ మాసంలో నీ ఇంటిలో నీ పిల్లల జీవితాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు మాత్రమే కాదు, అసలు భూమి పుట్టినది మొదలుకొని నరుడు సృష్టించబడిన నాటి నుండి నేటి వరకు ఎన్నడూ జరగని ఒక విచిత్రమైన, ఒక వింతైన, ఒక దీవెనకరమైన అద్భుతం నీ జీవితంలో నా దేవుడు జరిగించునుగాక. ఆ కార్యం జరిగిన తర్వాత ఇది ఎలా జరిగింది? యోబు భక్తుడు అంటాడు, పరిశోధింపజాలని మహాకార్యములు, పరిశోధింపజాలని మహాకార్యములు జరిగించువాడు ఆయన. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏ కార్యాలు చేసే దేవుడు? కార్యం జరుగుతుంది, కానీ ఈ కార్యం ఎలా జరిగిందిరా? జరగదే ఇట్లా ఎలా జరిగింది? ఎంత పరిశోధన చేసినా నీ మేధస్సుకు వందని ఊహాతీతమైన పరిశోధింపజాలని ఒక శూర కార్యం సెప్టెంబర్ మాసంలో నీ జీవితంలో జరిగించునుగాక. స్త్రీ గర్భవతి అయింది, ఇందులో వింతేమి లేదు, విచిత్రం లేదు. కన్యక గర్భవతి అయిందన్న మాట విన్నారా? కన్యక గర్భవతి అయిందన్న మాట మనం ఏకీభవిస్తామా? ఊరుకోండి సార్, ఇది సైన్స్కి వ్యతిరేకం కదా, సృష్టికి వ్యతిరేకం కదా. సృష్టికి వ్యతిరేకంగా కనపడుతుంది నిజమే, ఇది అసాధ్యం అన్నట్లు కనపడుతుంది నిజమే, ఇది జరగదు, ఇది ప్రకృతికి విరుద్ధం, ఇది అసంభవం అన్నట్లుగా అనిపిస్తుంది నిజమే. కానీ నీ దేవుడు ఇది జరుగునా అని అనుకున్న నీ భీకర కార్యాలు జరిగించే దేవుడు కదా. ఆ కన్యక గర్భాన్ని పురుషుని ఎరగకుండానే ఆ తల్లి గర్భంలోకి అండాన్ని పంపించాడు, గర్భం దాల్చేటట్లుగా చేశాడు, కన్యక గర్భంలో నుంచి శిశువును పుట్టించాడు. ఎలా జరిగింది ఇది?
ఏం సార్ అంత సీరియస్గా చూస్తున్నారు? ఎలా జరిగింది ఇది? చెప్పాలి, ఎలా జరిగింది ఇది? పరిశోధింపజాలని మహాకార్యం. నేను మిమ్మల్ని అడుగుతా, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో మానవ మేధస్సుకు అందనివి, మానవ తెలివితేటలకు అందనివి. చిన్నప్పుడు ఒక మాట పదే పదే పిల్లల మధ్య మా మధ్య ఉండేది. మా మధ్య కాదు, మీ మధ్యలో కూడా ఉండేది. పిల్లల్ని పిలిచేవాళ్ళు, రైట్ నిన్ను ఒక డౌట్ అడుగుతా, నువ్వు కరెక్ట్గా చెప్తే 100 రూపాయలు ఇస్తారా అనేవాళ్ళం. జేబులో 100 రూపాయలు లేకపోయినా అడగరా అనేవాళ్ళం. ఏంటో తెలుసా? కోడి ముందా గుడ్డు ముందా అనేవాళ్ళం, చెట్టు ముందా విత్తనం ముందా అనేవాళ్ళం. మిమ్మల్ని అడుగుతా, బైబిల్ కొంచెం అలా ఒక్క క్షణం మర్చిపోయి చెట్టు ముందా విత్తనం ముందా? అదిగో వీళ్ళు అన్నారు. చెప్పండి, వచ్చిందా? చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి చెట్టు ఏముంది, విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? సో కాబట్టి విత్తనం ఏముంది, చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు కార్యం చేస్తాడు, కానీ మానవుడు పరిశోధిస్తే పరిశోధింపజాలని, ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే సుమి, ఆయన ఎక్కడ పడితే అక్కడ జరిగించడంట. ఇక్కడ ఒకటి ఉంది మళ్ళా. ఆయన ఎక్కడ తన మహాకార్యాలు జరిగిస్తాడంటే సజీవులు నివసించు భూమి మీద. అంటే సచ్చినోళ్ళు ఉన్న చోట చేయడం. ఎక్కడ చేస్తాడు? ఎక్కడ సజీవులు ఉన్నారో, సజీవులు ఉన్న చోట దేవుడైన యెహోవా మహా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అంటే సజీవులు అంటే బ్రతికున్న వాళ్ళు అని అనుకున్నారా? చూడండి ఒక మాట, యేసు ప్రభు వారు అంటారు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. 33. నెక్స్ట్ తమ్ముడు కొంచెం వెనక్కి వెళ్ళాం. 31 నాతో కలిసి, మృతుల పునరుద్ధానము గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఒకసారి నాతో కలిసి పెద్దగా చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఎవరి దేవుడు ఆయన? తమ్ముడు, ఎవరి దేవుడు? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొట్టాలి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. మరోసారి యేసయ్యా, యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై. ఇస్సాకు విధేయుడై వాగ్దానాన్ని బట్టి. చప్పట్లు కొట్టాలి. ఇస్సాకుకు చాలిన దేవుడా, ఇస్సాకుకు చాలిన దేవుడా, యేసయ్యా, చప్పట్లు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నువ్వు ఆపేస్తే మైకు పాడతాను తమ్ముడా. సరే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఎప్పుడన్నాడు తెలుసా? నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో పొదలో నుంచి మాట్లాడాడు. నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతా,
అప్పటికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయి ఉన్నారా, బ్రతికున్నారా? ఇక్కడేమంటాడు? నేను సజీవులకే దేవుణ్ణి కానీ మృతులకు దేవుణ్ణి కాదు అన్నాడు. మరి అప్పటికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయారా లేదా? చనిపోయినా వాళ్ళకేమంటున్నాడు అంటే సజీవులు మృతులు అంటే ఇది శరీర సంబంధమైన స్థితి కాదు, ఆత్మ సంబంధమైన స్థితి. నువ్వు చనిపోయినా బ్రతికినా ఆత్మీయంగా దేవుని కొరకు నువ్వు జీవించిన వాడవైతే నువ్వు సజీవుడివి అని అర్థం. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయిన తర్వాత నేను సజీవులకే దేవుణ్ణి కానీ మృతులకు దేవుణ్ణి కాదు, నేను అబ్రహాము దేవుడను. సార్ వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళు మృతి పొందియు మాట్లాడుచున్నారు, వాళ్ళు మృతి పొందియు మాట్లాడుచున్నారు. దైవజనమా, అంటే సజీవులు మృతులు అని అంటే సజీవమైన స్థితి, ఇది ఆత్మకు సంబంధించింది. మనం ఆత్మ సంబంధమైన విషయంలో సజీవులుగా బ్రతికితే సజీవులు ఏ ఇంటిలో ఉంటారో, సజీవులు ఏ సంఘంలో ఉంటారో, సజీవులు ఏ దేశంలో ఉంటారో, సజీవులు ఏ ప్రాంతంలో నివసిస్తారో ఆ స్థలములో మహాఘనకార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. మరోసారి చెప్తున్నా, చచ్చినోళ్ళ మధ్య ఆయన చేయలేడు. ఎందుకు? ఆయన మృతులకు దేవుడు కాదు. ఎవరు మృతులు? అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు కదా, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా అంటాడు. ఒకసారి చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతా, ఎవడు చచ్చినోడు? కొన్నిసార్లు అంటారు కదా కొంతమంది తల్లులు, కోపం వచ్చినప్పుడు ఒరి సచ్చినోడా, కొన్ని డైలాగులు ఉంటాయి, సచ్చినోడా. ఎవడు చచ్చినోడు? పాపం చేత అపరాధం చేత బ్రతికేవాడు, పాపం చేసే ప్రతివాడు చచ్చినవాడు అని దేవుని వాక్యం అంటుంది. ఎందుకు పాపం చేసేవాడిని చచ్చినవాడు అంటుందో తెలుసా? చాలాసార్లు చెప్పాను, పర్వాలేదు మరోసారి చెప్తా. పాపం చేసేవాడిని చచ్చినవాడు అని వాక్యం ఎందుకు అంటుందంటే, ఎవడైనా ఒక వ్యసనానికి బానిసై పాప బ్రతుకులు బ్రతుకుతూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి భార్య కాళ్ళు పట్టుకుని ఏడ్చిన, పిల్లలు కాళ్ళు పట్టుకుని ఏడ్చిన, ఎంత చలనం కూడా పాపం చేసేవాడిలో ఉండదో. ఎందుకో తెలుసా? పాపం ఒక వ్యక్తిని చచ్చిన స్థితిలోకి తీసుకెళ్తుంది. చచ్చిన శవాన్ని ఎదురు పెట్టుకొని 24 గంటలు గుండెలు అవిసేలాగా ఏడ్చావనుకోండి, మన ఏడ్పు చచ్చిన శవానికి వినబడుతుందా? ఏడుస్తున్న ఏడుపు విని, అరే పాప ఇంత ఏడుస్తున్నారు కదా, ఒకసారి కళ్ళు తెరిచి ఆడవద్దులేని ఆయనకి చచ్చిపోయే కదా, అయిపోయింది కొంచెం ఆగట్లే అని ఒక మాట చెప్తాడా? నోరు తెరిచి చెప్పడు కదా. ఎందుకు? పాపం చేసేవాడు కూడా చచ్చినోడితో సమానం. అమ్మా, అయ్యా, ప్రతిరోజు యేసయ్య కాళ్ళు పట్టుకుని ఒక ప్రార్థన చేయండి. డబ్బీ ప్రభా, ఆరోగ్యమీ ప్రభా, ఆస్తి ప్రభా, ఐశ్వర్యమీ ప్రభా అని ప్రార్థన చేసేదానికంటే, ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, అని ప్రార్థన చేసేదానికంటే ఏ పాపంలో పడిపోకుండా, ఏ అపవిత్రతలో పడిపోకుండా, ఏ చెడులో నేను పడిపోకుండా నా ప్రవర్తన చుట్టూతా కంచి వేయవా యేసయ్యా. నేను జారిపోకపోవటం మాత్రమే కాదయ్యా, నా కడుపును పుట్టిన నా యవ్వన బిడ్డలు ఏ పాపంలో జారిపోకుండా, నా యవ్వన కుమార్తెలు ఏ పాపంలో జారిపోకుండా. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అంటే ఒక మంచి సంఘమని సమాజంలో మంచి పేరుందయ్యా. సంఘానికి మచ్చ రాకుండా, సంఘానికి వచ్చే యవ్వన బిడ్డలో ఎక్కడ పాపంలో జారిపోకుండా మా పిల్లల ప్రవర్తన చుట్టూతా కంచివై పాపంలో జారిపోకుండా కాపాడయ్యా అని ప్రతి బిడ్డ పవిత్రత కొరకు దేవుని సన్నిధిలో ఏడ్చేవాడై ఉండాలి. నేనంట, పాపంలో నువ్వు సచ్చిన వాడివై క్రీస్తు కొరకు నువ్వు బ్రతికేవాడిగా ఉంటే అప్పుడు నువ్వు సజీవుడివి. సజీవులున్న దేశంలో దేవుడు సంచరిస్తూ మహాఘనకార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. తాగుబోతుల మధ్య దేవుడు చేయలేడు. అక్రమ సంబంధాల్లో బ్రతికే వాళ్ళ మధ్యలో దేవుడు చేయలేడు. వెకిలి చూపులు చూస్తూ, కొంటె చూపులు చూస్తూ, ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడే వ్యక్తుల మధ్యలో దేవుడు ఘనకార్యాలు చేయలేడు. ఆయన ఘనుడైన, మహాగణుడైన నీ బ్రతుకులో మహాఘనకార్యాలు చేయలేడు. ఎందుకో తెలుసా? పాపం జరిగే స్థలాలలో, అపవిత్రత జరిగే స్థలాలలో ఆయన మహాగణుడైన మౌనమైపోతాడు. ఎందుకో తెలుసా? పాపపు స్థితిని బట్టి. అందుకనే భక్తుడు స్థలంలో అంటాడు, భయమునుంది. స్వరం ఎత్తాలి. భయమునుంది.
ఆ భక్తుడు అంటున్న మాట విచిత్రం, భయము నొంది పాపం చేయకుడి. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? లోకంలో ఏ మనిషికైనా నేను చేస్తున్న పాపం ప్రజలకు తెలుస్తుందేమో అని భయపడతాడు, కానీ పాపం చేస్తున్నందుకు భయపడ్డాం. ఇప్పుడు ఒక దొంగోడు దొంగతనానికి వెళ్తున్నాడు సార్. దొంగోడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు నేను దొంగని దొంగతనం చేస్తున్నందుకు భయపడతాడా? పోలీసు వాళ్ళకు దొరుకుతానేమోనని భయపడతాడా? ఎంత కరెక్ట్గా చెప్పారో చూడండి కదా. పోలీసు వాళ్ళకు దొరుకుతానేమో అని భయపడతాడు, కానీ ఈ దొంగ బ్రతుకు నాకెందుకురా, ఎవడో కష్టార్జితాన్ని దోచుకునే జీవితం నాకెందుకురా, ఈ దొంగతనం రేపు నాకు ఎంత శాపంగా మారిపోద్దో, నా పిల్లల ఒడిలో ఇది ఎంత శాపంగా మారిపోద్దో అన్న భయం, బెరుకు, వణుకు వాడి గుండెల్లో ఉండదు. పోలీసు వాళ్ళ చేతిలో పడతానేమో, ఇంటోడు పట్టుకుంటారేమో అని భయపడతాడు, కానీ నేను తప్పు చేస్తున్నాను అనే భయం ఉండదు. ఇప్పుడు ఒక యవ్వన అబ్బాయి మెల్లిగా స్మోకింగ్కి అలవాటు పడ్డాడు. సిగరెట్ తాగేటప్పుడు సిగరెట్ అనే పాపం చేస్తున్నందుకు భయపడ్డాం. దేనికి భయపడతాడు చూసారా? అమ్మ చూస్తుందేమో, నాన్న చూస్తాడేమో. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక యవ్వనమ్మాయి దారి తప్పి పరాయివాడి బండి ఎక్కి పరాయివాడి బండి వెళ్ళేటప్పుడు చూడండి ఆ మధ్య హైదరాబాద్లో ఒక ఫ్యాషన్ ఉండేది, ఆడపిల్లలంటే పూర్తిగా మాస్క్ వేసుకొని, ఏమంటారు అది, చెప్పాలి, అదే స్కార్ఫ్. ఇప్పుడు మాయమైపోయింది దేవుని దయ వల్ల. ఆ స్కార్ఫ్ ఒకటి కట్టుకుని, అలాగని కట్టుకోవడం తప్పని కాదు, డస్ట్ ఉంది, కట్టుకోవటం మంచిదే, కట్టుకొని వెళ్ళటం కూడా మీ భద్రతే, నేను కాదన్నాం. కానీ కొన్ని చోట్ల ఏంటో తెలుసా? అమ్మ నన్ను చూస్తుందేమో, ఎవరైనా నన్ను చూస్తారేమో, అమ్మా నాన్నకు చెప్తారేమో, నా పాపపు జీవితం బయటపడిద్దేమో అని చెప్పి ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని మొహం కనపడకుండా అట్లా కప్పుకొని వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి బండి మీద వెళ్ళేటప్పుడు, ఇదిగో వివాహం కాకమునుపు ఎలాంటి కార్యక్రమం చేస్తే ఈ పాపం నా పిల్లల ఒడిలో రేపు శాపం అయిపోద్ది, నా పిల్లలను శాపగ్రస్తులుగా మార్చేటువంటి వ్యక్తిని అయిపోతాను, అయ్యో ఈ పాప జీవితం నాకెందుకని పాపం చేస్తున్నందుకు మనిషి భయపడ్డ, కానీ ఎవరైనా చూస్తారేమో భయపడతాడు. అందుకని దావీదు అంటాడు, భయమునుంది. చెప్పాలి, భయమునుంది. ఇంకోసారి భయమునుంది, మరోసారి భయమునుంది. పాపం ఏం చేస్తుందో తెలుసా? చంపాడు, కోపం వచ్చింది, చంపాడు అన్న తమ్ముడిని. చంపిన తర్వాత ఆ దోష శిక్ష అతని తల మీదకి వచ్చింది. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉన్నది అంటాడు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి, నా దోష శిక్ష నేను భరించలేనంత భయంకరమైనది. దైవజనమ, ఒక మనిషి సరదాగా సంతోషం కోసము శరీర ఉద్రేకాన్ని బట్టో శరీరపు కోరికలు నియంత్రించుకోలేకో తప్పటొడిగేస్తాడు. పాపం నీ బ్రతుకునకు శాపం తీసుకొస్తుంది. శాపం కిలో అరకిలో అనుకున్నారా? నువ్వు మోయలేనంత బరువైనది, నువ్వు మోయలేనంత భయంకరమైనది. అది పిల్లలు తరతరాలు వెంటాడుతుందని దేవుని వాక్యం అంటుంది. కయ్యను మాట్లాడుతూ నా దోష శిక్ష భరించలేనంత గొప్పది. ఎంత భరించలేని శిక్ష? ఆ పాపం చేసిన కయ్యను దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేవు, మందిరానికి ధైర్యంగా రాలేవు, ధైర్యంగా మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినలేవు, హృదయమారా ప్రభుని ఆరాధించలేవు. మందిరానికి వస్తావు కానీ, క్షమించండి ఒక మాట చెప్తాను, దొంగలాగా చాటును నక్కుంటావు, ఏదో ఒక మూలను కూర్చుంటావు, 4 మాటలు వింటావు, అమ్మయ్య ప్రార్థన అయిపోయింది అని వెంటనే వెళ్తావు. కానీ ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి స్వేచ్ఛగా నిన్ను ఆరాధించకుండా చేసేదేంటో తెలుసా? నీ పాపం నీ బ్రతుకునకు శాపమై. నేనంట క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధికి దూరం అవటానికి మించిన శాపం ఏదైనా ఉన్నదా? నోరు తెరిచి చెప్పాలి సార్. దేవుని సన్నిధికి దూరం అవటానికి మించిన శాపం ఏమైనా ఉన్నదా? వాక్యానికి దూరం అవటం, ప్రార్థనకు దూరం అవటం, స్తుతి ఆరాధనకు దూరం అవటం, ఏడుస్తూ యేసయ్య పాదాలు కన్నీళ్లతో తడపటం, ఇంతకు మించి దీనికి దూరం అయితే ఇంతకు మించిన శాపం క్రైస్తవ జీవితంలో ఏదైనా ఉన్నదా? అందుకని అంటాడు, నీ సన్నిధిలో నుంచి నేను వెళ్ళగొట్టబడ్డాను, దిగులు పడుతున్నా, దేశ దిమ్మరినైపోయా, ఆ తర్వాత నన్ను ఎవడు కనుగొంటాడో వాడు నన్ను చంపునుగాక. విచిత్రం ఏంటో తెలుసా? పాప దోషం తల మీద ఉన్నప్పుడు వాడి మనసులో ఎవరో ఒకరిని చంపాలనుకుంటాడు, లేదా తాను చచ్చిపోవాలనుకుంటాడు. ఈరోజు లోకంలో ఇన్ని మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా?
ఇంత భయంకరమైన దారుణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? పాపపు ఊబిలో చిక్కుకుంటున్నారు. పాపం అంత భయంకరమైనదన్న సంగతి మనుషుడు తెలియక పాపాన్ని జుర్రుకుంటున్నాడు. రేపు ఆ పాపం ఏం చేస్తుందో తెలుసా? వాని బ్రతుకునకు శాపమైపోయి ఒక శపితమైన వాడిగా వాడిని మారుస్తుంది. జస్ట్ హైదరాబాద్లో మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక సాధారణమైన కుటుంబం, ఆయన క్యాబ్ డ్రైవర్, చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అమ్మాయి ఇంటర్మీడియట్ హాస్టల్లో చదువుతుంది, బాబు 10వ తరగతి. మంచి కుటుంబం, బాగా ఎదుగుతున్నారు. 16 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు పెళ్ళై. ఈలోపు ఈ తల్లి తప్పుడు త్రోవకు వెళ్ళింది. ఏం జరిగిందో తెలుసా? వాడు అన్నాడట, జీవితాంతం మనం కలిసి ఉందాం. వీళ్ళిద్దరు ఏం ప్లాన్ చేశాడో తెలుసా? భర్తకు కడుపు నిండా భోజనం పెట్టి నిద్రపోయేటప్పుడు గన్నెట్రాయి తీసుకొని భర్త తల మీద చిత్తగొట్టి భార్య భర్తను చంపేసింది సార్. కొన్ని చోట్ల భర్తలు భార్యలను చంపుతున్నారు. మీరేమనుకుంటారంటే, అరే అది ఎంత దుర్మార్గుడైన భర్తరా, భార్య నోట్లో డైనమైట్ పెట్టి. ఏం పెట్టాడు? ఏమంటే బండరాలు పేల్చడానికి డైనమైట్ పెడతారు చూసారా? ఒక దుర్మార్గుడైన భర్త అక్రమ సంబంధంలో చిక్కుకొని భార్య నోట్లో డైనమైట్ పెట్టాడట. బయటికి వెళ్ళి పేల్చాడు. తలందు చూసారా, మొక్కలు పీసులు పీసులుగా పగిలిపోయిందట. సహజంగా మనం ఏమంటామో తెలుసా? బాబోయ్ వాడు ఎంత దుర్మార్గుడురా. మీరు అనుకుంటారు వాడు దుర్మార్గుడని, వాడు భయంకరుడని. నేనంట వాడు కాదు భయంకరుడు, వాడిలో ఉన్న పాపం అంత భయంకరమైనది. మనిషిని చెడ్డోడుగా చూస్తారు. అయ్యలారా గ్రహించండి, పాపం అంత భయంకరమైనది. నిన్ను ఒక ఉన్మాదిగా మారుస్తుంది. ఓ తెలియని ఓ భయంకరమైన క్రూరత్వం నీలో నుంచి లేపి రెచ్చగొట్టి ఒక కురుడుగా ప్రవర్తించేటట్లుగా నేను చేసేది నీలో ఉన్న పాపం. అందుకని ప్రతిరోజు అడుగు, అయ్యా ఏ పాపంలో జొరబడకుండా, ఏ అపవిత్రతలో జొరబడకుండా నేను సజీవుడిగా బ్రతికేటట్లుగా కృప చూపించని సజీవుడిగా దేవుని సన్నిధిలో బ్రతుకు. మహా గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేసే దేవుడు నీ ఇంటిలో ఘనకార్యాలు జరిగించునుగాక. ఆయన మహాగణుడు అనండి. ఆయన చేసే కార్యాలు, ఆ మహాఘన కార్యాలు ఎక్కడ చేస్తాడు? ఎక్కడ పడితే అక్కడ చేయడు. ఎక్కడ చేస్తాడు? భూమి మీద ఎవరు సజీవులో పాపం విషయంలో చచ్చి క్రీస్తు కొరకు ఎవరు బ్రతుకుతారో, శరీరపు అవయవాలను నీతికి సాధనాలుగా ఎవరు మార్చుకుంటారో అలాంటి ఇంటిలో దేవుడు అడుగు పెడతాడు. శిథిలాలలో నుంచి శిఖరాల మీదకి దేవుడు తీసుకెళ్తాడు. ఒకసారి నా వైపు చూడండి. కనాను దేశం దేవుని దేశమా, ఐగుప్తు దేశం దేవుని దేశమా? కొంచెం గట్టిగా. కనాను దేశం దేవుని దేశం కదా. కానీ బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? కనానులో కరువు ఉండేను, ఐగుప్తులో సమృద్ధి ఉండేను. ఏం సార్ అంత సీరియస్ అయిపోయారు? ఇందాకేం బాగా చెప్పారు. కనాను ఏ దేశం? దేవుని దేశం. ఐగుప్తు ఏ దేశం? లోకపు దేశం. కనానులో కరువు ఉండేను, ఐగుప్తులో సమృద్ధి ఉండేను. ఐగుప్తులో దేవుడు మహాఘన కార్యాలు, మహాగణుడిగా ఎందుకు చేశాడో తెలుసా? ఆ మహాగణుడిగా దేవుడు కార్యం చేయటానికి ఐగుప్తు దేశంలో సజీవుడిగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే ద గ్రేట్ జోసెఫ్. ఆ యోసేపును బట్టే ఐగుప్తు దేశం అంతా సమృద్ధితో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. కనానులో కరువు రావటానికి కారణం ఏంటో తెలుసా? రూబేను. కనానులో కరువు రావటానికి కారణం ఏంటో తెలుసా? కయ్యానికి కాలుదువే లేవి షిమియోను. కనానులో కరువు రావటానికి కారణం ఏంటో తెలుసా? తమ్ముడిని అమ్మివేసిన యోధా. వింటున్నారా నా మాటలో? చీల్చే తోడే లాంటి స్వభావం కలిగిన బెన్యామీన్ ఇక్కడున్నాడు. నేనంట పరిశుద్ధత కలిగిన వ్యక్తి ఏ సంఘంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ శూర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చేతులెత్తి, దేవా ఒక శూర కార్యం నా జీవితంలో జరిగించయ్యా, మహాగణుడిగా మహాఘనమైన కార్యాలు చేయి, అవి నేను పొందుకొనున్నట్లుగా మే సజీవులుగా బ్రతికే కృప దయచేయి. దేవుడటి కృప మనకు దయచేయును గాక. రెండవది, సజీవులు అంటే భౌతిక స్థితి కాదు, ఆధ్యాత్మిక స్థితి. ఎవరు సజీవులు? కీర్తనల గ్రంథం చూడండి, 116 కీర్తన 9వ చరణం. 116 కీర్తన 9వ చరణం. నాతో కలిసి, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును. నా వైపు చూడండి. అంటే సజీవుడు అంటే ఎవరు? సజీవులున్న దేశంలో
యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుదును అంటాడు. సజీవుడు ఎవరయ్య అంటే ప్రతి క్షణం దేవునితో తన కాలాన్ని గడిపేవాడు సజీవుడు. దేవునితో కాలాన్ని గడిపే సజీవుడు ఎక్కడున్న భూమి మీద అక్కడ దేవుడు అడుగుపెట్టి మహాఘనకార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. అమ్మా, అయ్యా, నా వైపు చూడు, ఒకసారి నా వైపు చూసి ఆలోచించండి. రాగల సెప్టెంబర్ మాసం, ఆగస్టు మాసంలో నువ్వు దేవుని సన్నిధిలో బ్రతికిన దానికంటే, నా వైపు చూడండి, జూన్ జూలై మాసంలో దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికిన దానికంటే ఈరోజు తీర్మానం చేసుకో. ఆగస్టు మాసంలో రోజుకొచ్చి 2 గంటలే గడిపేవేమో, ఓ తీర్మానం చేసుకో. సెప్టెంబర్ మాసంలో 3 గంటలు నీ సన్నిధిలో నేను గడుపుతానయ్యా. 2 అధ్యాయాలు కాదయ్యా, 4 అధ్యాయాలు చదువుతానయ్యా. నీ సన్నిధిలో నేను ఎక్కువగా నా కాలాన్ని గడుపుతానయ్యా. లోకం దగ్గర గడపనయ్యా, టీవీ దగ్గర గడపనయ్యా, సోషల్ మీడియా దగ్గర, ఎవరిని పెట్టారా, సోషల్ మీడియా దగ్గర నేను గడపనయ్యా. ఫ్రెండ్స్ దగ్గర గడపను, ఫేస్బుక్ దగ్గర గడపను, ఇన్స్టాగ్రామ్ దగ్గర నేను గడపను. ఇంకొక మాట చెప్తాను, మీలో ఎవరైనా యవ్వన బిడ్డలుంటే, ఇంటర్మీడియట్ చదువుకునే బిడ్డలుంటే నాకు తెలిసి మీకు ఫోన్ అవసరం లేదు. ఒకవేళ మీకు ఫోన్ ఉన్నా ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఇన్స్టా, ఫేస్బుక్ అస్సలు అవసరం లేదు. సమయాన్ని వృధా చేసుకోకండి. ఒకవేళ ఆ ఇన్స్టా పెట్టుకుని టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే యేసు నామం పేరిట ఈ దినమే ఆ ఇన్స్టాగ్రామ్ మీ ఫోన్లో నుంచి డిలీట్ చేసేయండి, మీ ఫేస్బుక్లో నుంచి డిలీట్ చేసేయండి. ఎంతోమంది యవ్వన బిడ్డల జీవితాలు ఇన్స్టాగ్రామ్ వల్ల నాశనం అయిపోయి, ఎవరెవరో అపరిచితులు పరిచయం అయిపోయి జీవితాలు శిథిలమైపోతున్నాయి. సో ఇన్స్టా దగ్గర నీ సమయాన్ని గడపొద్దు, ఫోన్ దగ్గర నీ సమయాన్ని గడపొద్దు. దావీదు అంటాడు, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిలో నా కాలము గడుపుదును. దేవుడు వెతుకుతున్నాడు, నా సన్నిధిలో కాలం గడిపే వాళ్ళు ఎవరున్నారో వెతుకుతున్నాడు. ఆయన సన్నిధిలో కాలం గడిపే వ్యక్తుల్లో నీవు దేవుని సన్నిధిలో కనపడితే నీ ఇంటిలో దేవుడు పాదం మోపి భూమి పుట్టినది మొదలుకొని గతంలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఓ ప్రత్యేకమైన వినూత్నమైన అద్భుతం ఈ మాసంలో నీ ఇంటిలో దేవుడు జరిగిస్తాడు. చప్పుడు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఎక్కడెక్కడ మన కాలాన్ని గడపాలి? నంబర్ 1, దేవుని సన్నిధిలో మనం కాలాన్ని గడపాలి. నంబర్ 2, దేవుని మందిరంలో మన కాలాన్ని గడపాలి. నంబర్ 3, ప్రార్థనలో మన కాలాన్ని గడపాలి. నంబర్ 4, ఆత్మలను సంపాదించే విషయంలో సువార్త ప్రకటనలో మన కాలాన్ని గడపాలి. 84వ కీర్తన చూడండి, 10వ చరణం. 84:10. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. ఎక్కడుంటే చాలు అనుకున్నాడు? భక్తిహీనుల గుడారంలో 1000 దినములు గడుపుట కంటే నా దేవుని మందిరపు ద్వారం నెద్ద ఒక్క దినం గడుపుట మేలు. ఎక్కడ గడిపితే చాలు అనుకున్నాడు? నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉన్నారా, మందిరంలో ఉన్నారా? దావీదుకు దొరకని భాగ్యం మనకు దొరికింది సార్. మనం వాకిటి దగ్గర ఉన్న వాళ్ళం కాదు, మందిరం చెప్పండి, మందిరంలో గడిపే భాగ్యం ఇచ్చాడు. ఈ ఆధిక్యత ఎందుకు వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తం చిందించబడుట ద్వారా దేవాలయపు తెర 2గా చిరిగిపోయి ప్రతివాడు ఆయన రక్తంతో కడగబడిన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంగా పిలువబడుతున్న మందిరంలో ప్రవేశించే భాగ్యం యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. అమ్మా, ఈ సెప్టెంబర్ మాసంలో ఎన్ని ఎక్కువసార్లు మందిరానికి రాగలవో అన్ని ఎక్కువసార్లు మందిరానికి వచ్చి మందిరంలో గడుపుదువుగాక. ఆదివారం మందిరానికి వచ్చారు కదా, ఆదివారం అంతా అడావుడే, అవునా కదా? ఆదివారం మన ప్రార్థన ఎంత? చంద్రబాబు నాయుడు గారు, ఆదివారం మన ప్రార్థన ఎంత? 2 గంటలు ఖతం. అడావిడిగా పాటలు, అడావిడిగా ఆరాధన, అడావిడిగా వాక్యం. త్వరగా ముగించుకోవాలి, 2nd సర్వీస్ రావాలి, అది ముగించుకోవాలి, 3rd సర్వీస్ రావాలి, ఇక రేపు మాపు అది ముగించుకోవాలి, 4th సర్వీస్ రావాలి, ఆ తర్వాత సాయంత్రం 5th సర్వీస్ అయిపోద్ది. దేవుడు అలా చెయ్యును గాక. అందుకని ఆదివారం అనేది ఇక అది దేవుని క్రమం. ఆదివారం కాకుండా శనివారం అవకాశం చేసుకొని మందిరానికి రండి. మాసాంతర కూటం అవకాశం చేసుకొని మందిరానికి రండి. ప్రభుత్వమైతే దసరా సెలవుల్లో కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడదాం అనుకుంటున్నాం.
ఆమెనన్నవాడు రాకపోతే ఆగండి. మెదకులో కూడా జరుగుతుంది, రైట్? ఎక్కడి నుంచి అందరం మెదక్కి వెళ్దాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎక్కడ గడుపుదాం? సమయం దొరికినప్పుడల్లా మందిరానికి వెళ్తా, మందిరంలో పరిచర్య చేస్తా, సేవకులకు సహకరిస్తా, వాలంటీర్గా బ్రతుకుతా. ఇదిగో దేవుని పరిచర్యలో పాలిభాగస్తున్నవుతానని నీ సమయం ఎక్కువగా దేవుని మందిరంలో గడుపుదువుగాక. మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారి గురించి చూడండి. ఆ మాట లోకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. అందరూ చూడాలి. నాతో కలిసి చెప్పండి. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. విన్నారా ఈ మాట? యేసయ్య తన కాలాన్ని గడుపుతున్నాడు. ఎక్కడ కాలాన్ని గడుపుతున్నాడు? నంబర్ 1, పగటి యందు దేవాలయంలో. నా వైపు చూడండి. అప్పుడప్పుడా ప్రతిదినమా? అప్పుడప్పుడా అనుదినమా? అనుదినము పగటిపూట దేవాలయంలో గడిపేవాడు, రాత్రిపూట ఒలీవ కొండలో దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేవాడు. పగలు మందిరంలో, రాత్రి ప్రార్థనలో. పగలు మందిరంలో, రాత్రి ప్రార్థన. తన కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. బిడ్డలారా, నీ టైం షెడ్యూల్ ఇలా వాడుకోవటానికి ప్రయత్నించి, అవకాశం దొరికినప్పుడు మందిరానికి వచ్చి పరిచర్య చేయి, ప్రార్థన చేయి. మందిరపు పరిచర్యలో పాలిభాగస్తుడుక. గృహంలో సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయి. ప్రార్థన మందిరం, ప్రార్థన మందిరం. అప్పుడు నువ్వు సజీవురాలివి. నువ్వు సజీవురాలిగా దేవుని కనపడితే మహాఘనకార్యాలు జరిగించే దేవుడు నీ ఇంటిలో అడుగుపెట్టి పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు ఎన్నడూ జరగని ఒక వినూత్నమైన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించును గాక. జరిగించినట్టు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఓ చెల్లి రెగ్యులర్గా మన లైవ్ చూస్తుంది. తను ప్రెగ్నెంట్ అవటాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలకు రాలేకపోయింది. వాళ్ళ భర్త వచ్చారు. పేర్లు వివరాలు నేను చెప్పలేను, కానీ ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో ఐఆర్ఎస్ ఆఫీసర్. ఐఆర్ఎస్ రైల్వే, ఇండియన్ రైల్వేస్లో ఐఆర్ఎస్ ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఎలాగో, ఐపీఎస్ ఎలాగో, ఐఎఫ్ఎస్ ఎలాగో ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్. గతంలో సికింద్రాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు రెగ్యులర్గా మన మందిరానికి వచ్చేవాళ్ళు. ప్రస్తుతం వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఉంటున్నారు. మేము ఆ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గృహానికి ఆహ్వానించి మాకు ఇచ్చిన ఆతిథ్యం ఇంత అంతా కాదు. వాళ్ళు మా పట్ల దేవుని కృపను బట్టి పంచిన ప్రేమ ఇంత అంతా కాదు. మెట్టుకు ఆ సహోదరుడు ఉపవాస ప్రార్థనలకు వచ్చాడు, ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి. ఒకరోజు ఆ చెల్లి దైవ సేవకురాలకు ఫోన్ చేసింది. నేను మాట్లాడాను. ఆ చెల్లి ఏడుస్తా ఏమందో తెలుసా? అన్నయ్య, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని మహా గొప్ప కృపను బట్టి రోజుకొచ్చి 10 గంటలు నేను ప్రార్థనలు గడుపుతున్నాను అన్నయ్య. అంత భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అన్నయ్య. అమ్మాయి ఏమన్నావు తల్లి అన్నాను. రోజుకొచ్చి 10 గంటలు నేను ప్రార్థనలో గడుపుతున్నాను అన్నయ్య అంది. ఈలోపు సావుకరు, అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ కదమ్మా. అవునక్క, ఒక్క పూటే భోజనం చేసి 2 పూట్ల ఉపవాసం ఉంటున్నా. అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా, ఇప్పుడు తినాలి కదంటే, నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఉపవాసం ఉండాలి కదా అన్నయ్య. కడుపులో ఉన్నప్పుడే వాడు ఉపవాసం ఉంటే వాడు పెరిగి పెద్దోడైన తర్వాత అరే కడుపులో పిండం ఎదగాలి కదమ్మా, దేవుడే ఎదిగింపజేస్తాడన్నా. ఒక పూట కడుపు నిండా భోజనం చేస్తానన్నా. అన్నయ్య రోజుకొచ్చి 10 గంటలు ప్రార్థన చేస్తున్నా అని చెప్పి ముగింపులో ఏముందో తెలుసా అన్నయ్య? 8 నెలల గర్భవతి అయిన నేను ఈ 10 గంటల్లో 3 గంటలు నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను అన్నయ్య. నిలువు మోకాళ్ళ మీద ఉండి. పిచ్చిదానివా మంచిదానివా? నిండు గర్భిణివై 8వ నెల పెట్టుకొని ఎట్లా నువ్వు మోకరిస్తావు? గర్భంలో ఉన్న శిశువు ఏమైపోద్దేమో, గర్భంలో ఉన్న శిశువు ఏమైపోతాడేమో కొంతమంది అన్నారు. కానీ
రోజుకొచ్చి ఉపవాస ప్రార్థనలో 10 గంటలు దేవుని సన్నిధిలో గడపాలని, ఈ 10 గంటల ప్రార్థనలో రోజుకొచ్చి 3 గంటలు నిలువు మోకాళ్ళ మీద ఉండి, అది చిన్న మోకాళ్ళు కాదు, నిలువు మోకాళ్ళ మీద ఉండి రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య. నేనంట ఆ తల్లి సజీవురాలు కదా, సజీవులు ఎక్కడుంటారో సజీవుడైన దేవుడు అక్కడ సంచరించటం ప్రారంభిస్తాడు. ఆయన సంచరించాడా? భూమి పుట్టినది మొదలుకొని గతంలో ఎన్నడూ ఎప్పుడు ఏ స్థలములో జరగని ఒక వినూత్నమైన కార్యం ఆ కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. అయ్యా నా వైపు చూడండి, ఎక్కడ సమయాన్ని గడుపుతున్నావు? సీరియల్ దగ్గర నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, సినిమాల దగ్గర నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఫోన్ దగ్గర నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేస్తూ పోసుకోలు మాటలు మాట్లాడే స్థలంలో ఒకవేళ నీ సమయాన్ని గడుపుతున్నావా? ఒకవేళ పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలని వాళ్ళ స్నానాలు, వంటలు, వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ప్రార్థన మర్చిపోయావా? నేను చెప్పబోయే మాట ఒకవేళ మీకు బాధ అనిపించవచ్చు. పిల్లలని దేవుని మర్చిపోతే పిల్లల్ని ఇచ్చినందుకు దేవుడు బాధపడతాడు, జాగ్రత్త. ఉద్యోగం అని ఉద్యోగం కొరకు పరిగెత్తి దేవుని సన్నిధిలో నీకు ప్రార్థన లేకపోతే ఉద్యోగం ఇచ్చిన దేవుడు దుఃఖపడతాడు, జాగ్రత్త. ఉద్యోగం ఆత్మీయ స్థితి, పిల్లలు ఆత్మీయ స్థితి, ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే సజీవులున్న ఆ స్థలాలలో దేవుడు మహాఘన కార్యాలు జరిగిస్తాడు. మూడవది, ఎక్కడ మన కాలాన్ని గడపాలి? చూడండి, అపోస్తుడైన పౌలు గారు రాసిన మాట 20వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 20-21 వచనాలు. 20-21 వచనాలు. రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ కూడా 5 గంటలకి వాగ్దాన సందేశం ఉంటుంది, తప్పకుండా వినండి. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక, సౌండ్ పెంచాలి కొంచెం పెద్దగా, ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని మీకు సాక్ష్యం ఇచ్చింటుండే, ఇదంతయు మీకు తెలియను. రైట్, యేసయ్యకు మహిమ కలుగును గాక. మనం ఎక్కడ కాలం గడపాలి? వాళ్ళు రోజు ఏదో ఒక కొత్త విషయం గురించి మాట్లాడేట కాలాన్ని గడిపేవాళ్ళట. పౌలు దేని కొరకు కాలం గడిపాడు తెలుసా? ఇంటింటా తిరిగేవాడు. చూడండి, ఎక్కడెక్కడ తిరిగేవాడు? ఇంటింటా తిరిగేవాడు. ఒకసారి చెప్పండి, స్వరం ఎత్తాలి. ఎందుకు? ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా. మానవాళికి ప్రయోజనకరమైన వార్త ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి సిలువను గూర్చిన వార్త సమస్త మానవాళికి ప్రయోజనకరమైన వార్త. మానవాళికి ప్రయోజనకరమైన వార్త ఏదైనా ఉన్నదంటే అది యేసుక్రీస్తును గూర్చిన వార్త. యేసుక్రీస్తును గూర్చిన వార్త నీ గుండెల్లో పెట్టుకొని ఇంటింటికి నువ్వు ఇంటింటికి ప్రకటించే, ఎరిగిన వాళ్ళందరికీ తెలియచే. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు నీవు సంపాదించిన ఆత్మలో కనీసం ఒక్క నూతనాత్మనైనా పట్టుకొని మందిరానికి నువ్వు రావాలి. వాళ్ళు ఎవరో తెలుసా? సజీవులు. అనండి పెద్దగా. అలాంటి సజీవులు ఉన్న చోట సజీవుడైన దేవుడు సంచరిస్తాడు. ఆయన సంచరిస్తూ మహాఘన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. రైట్. మూడవది, ఆయన పిల్లలుగా మనం చేయాల్సింది చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి, మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిలో కాలం గడుపుతాను అని భక్తుడు అన్నాడు కదా. రైట్. సజీవులున్న ఈ దేశంలో మనం పరదేశులై ఉన్నంత కాలం ఎలా గడపాలట? ఒకసారి నా వైపు చూడండి. మనం ఈ భూమి మీద యాత్రికులం, పరదేశులం, అవునా కాదా? అంటే ఈ భూమి మీద మన పరదేశులం అంటే మన సొంత దేశం ఏది? పెద్దగానండి. అంటే పరదేశులుగా ఉన్నంతకాలం దేంతో గడపాలి మనం? గుండెల్లో భయం. లోకంలో పాపం ఎంత వెచ్చలివిడిగా జరుగుతుంది. నా భక్తి నేను కాపాడుకోగలనా?
ప్రభా, ఈ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోగలనా? ఒకప్పుడు భక్తిగా బ్రతికిన విశ్వాసులు సహితం భక్తిహీనులుగా మారిపోయారు. ధ్రువతారులుగా విరాజిల్లినటువంటి వాళ్ళు, ఆత్మానుసారంగా ప్రారంభించిన వ్యక్తులు గలతీ సంఘం వలె శరీరానుసారులుగా మారిపోతున్నారు. ఇలాంటి భయంకరమైన దినాల్లో నా భక్తి నేను కాపాడగలుగుతానా లేదా? భయముతో వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకుంటూ కొనసాగే వ్యక్తులు దేవుని ఎదుట సజీవులు. చెప్తాం గట్టిగా. పాపం విషయంలో చచ్చి దేవుని కొరకు బ్రతికేవాడు సజీవుడు. రెండవది, దేవుని సన్నిధిలో తన కాలాన్ని గడిపేవాడు సజీవుడు. మూడవది, అనుక్షణం శరీరాన్ని మరణానికి అప్పగించుకుంటూ శరీరమందు క్రీస్తును మోసుకొని వెళ్ళేవాడు సజీవుడు. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. సారీ తమ్ముడు, 11, 4వ అధ్యాయం 11వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా, నాతో కలిసి పెద్దగా చెప్పాలి, మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. అమ్మ, ఎంత చక్కటి మాట ఒకసారి చూడండి. సజీవులైన మేము మా శరీరాన్ని ఎప్పుడు మరణానికి అప్పగించుకుంటున్నాం కనుక ఈ మర్త్యమైన ఈ శరీరమందు క్రీస్తు జీవం ప్రత్యక్షపరచబడుతుంది. నేను ఒక మాట అంట, నువ్వెక్కడ కదులుతున్నా నీవు కదలటమే కాదు, నీతో పాటు దేవుని సన్నిధి కదులుచునుగాక. నీవు కదలటమే కాదు, నీతో పాటు క్రీస్తు జీవం కూడా నీతో పాటు నిన్ను వెంబడించునుగాక. క్రైస్తవుడు దేవుని జీవాన్ని మోసుకొని వెళ్ళేవాడిగా ఉండాలి. క్రైస్తవుడు దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళేవాడిగా ఉండాలి. అయ్యగారు, రాజశేఖర్ అయ్యగారు, నేను గత సోమవారం ఓ మంచి గొప్ప సేవకుడి దగ్గరికి వారు ఆహ్వానిస్తే అయ్యగారితో పాటు నేను వెళ్ళాను. అయ్యగారిని అడిగారు, అయ్యా మీరు ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా మీరు ఒక్కళ్ళే వెళ్తారు అనుకుంటాయ్యా, ఎక్కడ చూసినా మీరు ఒక్కళ్ళే కనపడతారు అని అన్నారు. అయ్యగారు నవ్వుతాయ్యా ఉన్నారు తెలుసా, నేను ఎక్కడికి ఒక్కడనే వెళ్ళను తమ్ముడా, నాతో పాటు తప్పకుండా రెండో ఆయన ఉంటాడు, ఆయన ఉంటేనే నేను వెళ్తా. లేదయ్య గారు మీరు ఎప్పుడు సింగిల్గానే కనపడ్డారే. నేను సింగిల్ కాదయ్యా, రెండో ఆయన నాలో మింగిల్ అయిపోయాడు. ఎంత బాగుందో చూడండి. రెండో ఆయన నాలో మింగిల్ అయిపోయాడు. ఏ రోజు కనపడలేదే, అయ్యో మీరు ఒక్కళ్ళే కదా. నేను బయలుదేరి ప్రతిసారి దేవుని సన్నిధిని మోసుకుంటూ నేను వెళ్తానయ్యా. మర్త్యమైన ఈ దేహమందు క్రీస్తు జీవాన్ని మోసుకుంటూ వెళ్తానయ్యా. నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ మాసాంతర కూటమి అయిపోయి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీతో పాటు దేవుని సన్నిధి వెళ్ళునుగాక, మీతో పాటు దేవుని సన్నిధి వచ్చునుగాక. ఇంట్లో నుంచి గడప దాటి బయటికి వెళ్ళేటప్పుడు మీతో పాటు దేవుని సన్నిధి బయలుదేరి వచ్చునుగాక. క్రీస్తు జీవాన్ని మోసుకొని వెళ్ళే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. అయితే క్రీస్తు జీవాన్ని మోసుకొని వెళ్ళాలంటే ఒకసారి నా వైపు చూడండి. శరీరాన్ని ఎప్పుడు దేనికి అప్పగించుకోవాలి? ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు సచ్చిన దానివైతే అప్పుడు క్రీస్తు జీవం నీలో ప్రత్యక్షపరచబడుతుంది. మనం చచ్చినోళ్ళమైతే అప్పుడు క్రీస్తు జీవం మనలో ప్రత్యక్షపరచబడుతుంది. చచ్చినోడు ఎట్లా ఉంటాడు? ప్రసంగి గ్రంథంలో అంటాడు, 9వ అధ్యాయం 6వ వచనం. ఇక నేను ముగించబోతున్నాను. 9వ అధ్యాయం 6వ వచనం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. చచ్చినోడు లక్షణాలు అక్కడ చాలా చెప్తాడు, మెట్టుకు 4 చెప్తా. చచ్చిన వాడి లక్షణాలు చెప్తూ, నెంబర్ 1 వారిక ప్రేమింపరు, నెంబర్ 2 పగబెట్టుకొనరు, నెంబర్ 3 అసూయపడరు, నెంబర్ 4 సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి ఇక నెప్పటికని వంతు లేదు. 5వ వచనంలో ఉంటుంది చూడండి, కావాలంటే. ఇది ఎవరు కూర్చంటే, బ్రతికిండు వారు తాము చతురని, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. చచ్చిన వాళ్ళు ఎట్లుంటారో చెప్తాడు. చాలా విషయాలు ఉన్నాయి. 6వ వచనం ఒకసారి చూడండి. చచ్చినోడు ఎట్లుంటాడంటే, వారిక చెప్పాలి, అరే పెద్దగా చెప్పాలి.
చచ్చినవాడు ప్రేమించడు అంటే అన్నయ్య, మనం చచ్చిన వాళ్ళకు ఉండాలంటే ఎవరిని ప్రేమించొద్దా? ఎవరిని ప్రేమించొద్దా? కనీసం భర్తను కూడా ప్రేమించొద్దా? కనీసం పిల్లలను కూడా ప్రేమించొద్దా? మీరు ఎప్పుడు చెప్పినా కుటుంబంలో ప్రేమ ఉండాలని చెప్తారు, మరి చచ్చినోడు ప్రేమించకూడదు అంటున్నారు, ఏంటన్నా ఇది అని అంటారా? నేనంట, శరీరాన్ని మరణానికి అప్పగించుకున్నవాడు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించడు. నా వైపు చూసి చెప్పాలి, దేన్ని ప్రేమించడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా. లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, కొంచెం గట్టిగా, అది పెద్దగా చెప్పాలి. సచ్చినోడు ఎప్పుడైనా తన చేతులతో ముఖానికి పౌడర్ రాసుకోవటం చూసారా? ఎందుకు రాసుకోడు? ఇక ఆడితో లోకంతో ఆడికి సంబంధం లేదు. గమనించండి, సచ్చినోడు ఎప్పుడైనా తల దువ్వేటప్పుడు ఇట్లా దువ్వుతా, ఇట్లా ఫంక్ వచ్చేటట్లు దువ్వినట్టు చూసారా? ఆడు దువ్వడు. ఎందుకో తెలుసా? ఆడు చచ్చిపోయినాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చచ్చినవాడు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించడు. లోకాన్ని లోకములో ఉన్న వాటిని ప్రేమించేది ఎవడు? అరే ఎవరు? సచ్చినోడా? సచ్చినోడు. అయితే ఒక మాట చెప్తాను బిడ్డలారా, లోకం నీలో ఎంత వచ్చినా నీలో దేవుని ప్రేమ నిలవదు. 99% నువ్వు పర్ఫెక్ట్గా ఉండి ఒక చిన్న లోకాన్ని నీలోనికి రానిచ్చావనుకో, నీలో ఉన్న ఆత్మీయత అంతా ఆవిరైపోయేటువంటి ప్రమాదం ఉంది. అట్టెట్లా అన్నా 99% నేను పర్ఫెక్ట్గా ఉండి ఒక చిన్న బలహీనత నా ఆత్మీయ జీవితం ఆవిరి చేస్తే అట్టెట్లా? మరి 99% భక్తి ఏమైపోయినట్లు అని అంటారా? లారీ చక్రం ఉంది, చక్రం ఎంత ఉంటుంది? 2 వీలర్ ఉంది, 2 వీలర్ చక్రం ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది అనండి. ఇంత ఉన్న చక్రానికి చిన్న మేకు గుచ్చుకుంది అనుకో, ఎంత మేకు? మేకు కూడా ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుంది? ఆ చిన్న మేకు ఎంత ఉంటుంది? గుచ్చుకుంటే ఆ చిన్న మేకు టైర్లో ఉన్న గాలి అంతా ఏం చేస్తుంది? ఇప్పుడు టైర్ చూసి, ఏ చిన్న మేక, నా గాలి అంతా నువ్వు ఒక్కదానివి తీస్తే అట కుదరదు అని అంటానికి కుదరదు. నీలో దేవుని ప్రేమ నిలవదు. చచ్చినవాడు లోకాన్ని ప్రేమించడు, పగబెట్టుకోడు, అసూయపడ్డు. చచ్చినోడు ఎట్లుంటాడో చెప్తా. ఇప్పుడు పాము ఉంది సార్, పాము ఉంది, అది సచ్చిన పాము అనుకోండి. సచ్చిన పాముని ఇట్లా ఎగిరి తొక్కుతా ఉన్నాం, ఫుట్బాల్ ఆడుకుంటున్నాం. ఏం చేస్తుందా పాము? ఏమీ చేయదు. ఎందుకు? అట్లా కాకుండా బతికున్న పాము ఒకసారి అట్టాను, ఆ తర్వాత నువ్వు ఉండవు. ఎందుకో తెలుసా? అది బతికుంది. బతికున్న దానికి అమ్మమ్మ కస్సు బుస్సు ఎక్కువ. నువ్వు నిజంగా చచ్చిన దానివైతే నీలో అనవసరమైన కోపం ఉండదు, పగ ఉండదు. ఆడట్లా అన్నాడు, ఇట్లా, అసలు ఇవన్నీ ఉండవు. అసూయ నీకు ఉండదు, పగ నీకు ఉండదు. ఇలాంటి చచ్చిన స్థితిలోకి ఎవరు వెళ్తారో వాళ్ళ శరీరం అందు క్రీస్తు జీవం ప్రత్యక్షమవుతుంది. ఎంత గంభీరమైన మాట, రైట్? ఆఖరి మాట ఏమంటాడో తెలుసా? సూర్యుడి క్రింద జరుగు వాటిలో. అంటే ఈ మాటకున్న అర్థం మీరు టకామని చెప్పాలి. వేటితో వంతు ఉండదట? సూర్యుడి క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ వంతు ఉండదు. సూర్యుడి క్రింద జరిగే వాటి విషయంలో వంతు ఉండదు, కానీ మరి దేని విషయంలో వంతు ఉంటుందని? నువ్వు సచ్చినోడు అయితే 7 అంతస్తుల భవంతి కొన్నాడు వాళ్ళు ఓపెనింగ్కి వెళ్ళావు, ఆ రిబ్బన్ కట్ చేసి నాకు లేదే అన్న ఆలోచన కూడా నీకు రాదు. ఆ 7 అంతస్తుల భవంతి చూసి వీళ్ళేమో ఇటుకలతో కట్టుకున్నారు, నా దేవుడు నాకు పరలోకంలో రత్నాలతో ముత్యాలతో కట్టాడు, ఆ భవనం మీద నువ్వు మనసు పెట్టుకుంటావు. ఒకవేళ నువ్వు సచ్చిందానివి కాదనుకో, వాళ్ళ ఇంటికెళ్ళి 7 అంతస్తుల భవంతి చూసిన తర్వాత ఇక నీకు ఎసిడిటీ రాకపోతే నన్ను అడుగు. అదే కడుపు మంట ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఉన్నావు, దొరికేవు నాకు, బతుకంతా అప్పులే. నీ బతుకి కనీసం ఒక రేకుల షెడ్ అన్నా కొన్నావా? కనీసం 100 గజాల స్థలం అన్నా కొన్నా? వాళ్ళు 7 అంతస్తులు, వాళ్ళ 70 అంతస్తులు, అందరూ సంపాదించుకున్నారు. నువ్వు సంపాదించేది ఎప్పుడు? నువ్వెప్పుడు నన్ను నా పిల్లల్ని భిక్షపోలనే చేస్తావయ్యా.
ఇంకొక మాట కూడా అంటారు, నువ్వు సంపాదించాల, అసలు నువ్వు సంపాదించడానికి మీ అయ్యి సంపాదించుంటేగా. మీ అయ్య ఒక భిక్షగాడు, మీ తాత ఒక భిక్షగాడు. ఈ మాటలు ఎవరు మాట్లాడతారు? అదే నువ్వు చచ్చిన దానివైతే సూర్యుని క్రింద జరిగే వాటిలో వేటిని గురించి నువ్వు మనసు పెట్టావు, సూర్యుని అవతల పరలోక రాజ్యాన్ని చూస్తాం. క్రీస్తుతో కూడా లేపబడిన వారిమైతే పైనున్న వాటిని వెతికేటువంటి వారిగా దేవుడు మారుస్తాడు. వాళ్ళు ఎవరో తెలుసా? సజీవులు. ఆ సజీవులు భూమి మీద బ్రతుకుతూ ఉంటే ఒకనొక రోజు మధ్యాకాశానికి వస్తాడు. సజీవులై ఉన్న మనలను యేసుక్రీస్తు వారు మేఘమండలం మీదకి తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఒకవేళ చనిపోయిన వాళ్ళు, సజీవులుగా బ్రతికి చనిపోయిన వాళ్ళు, క్రీస్తు కొరకు బ్రతికిన వాళ్ళు, ఆ రోజు జరిగే మహా గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఈ మట్టి దేహాలు మహిమా దేహాలుగా మారిపోతాయి. పెద్దగా చెప్తాం ఆమేన్. ఏ దేహాలు? ఈ మట్టి దేహాలు మహిమా దేహాలుగా మారిపోతాయి. ఒక్కసారి నా వైపు చూడండి, ముగిస్తున్నా. నమ్మండి దేవుని మాట గుడ్డిగా. భూమి మీద ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ జరగని ఓ ప్రత్యేకమైన కార్యం సెప్టెంబర్ మాసంలో నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. నరుడు భూమి మీద పుట్టిన దినం మొదలుకొని ఈ రోజు వరకు ఎన్నడూ జరగని ఓ ప్రత్యేకమైన కార్యం నీ పిల్లల జీవితాల్లో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నిశ్చయంగా దేవుడు జరిగించునుగాక.